Jai Shri Ram. Let us look at this text completion. Now, I'll just look at the meanings of the words. Although the language was dash and considered to be inferior to standard English, Robert Burns wrote his love poetry in the language of the Scots. Okay. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఆల్దో అయినప్పటికీ కూడా ఈ భాష ఇంగ్లీష్ కంటే చాలా ఇన్ఫీరియర్, తక్కువ, క్వాలిటీ తక్కువ. కానీ రాబర్ట్ బర్న్స్ అన్నవాడు, వాడి కవిత్వము లవ్ పోయిటరీ అంట, ప్రేమ కవిత్వం రాశాడంట వాడు. రాబర్ట్ బర్న్స్, వాడి పేరే బర్న్స్, మార్చేస్తాడు వాడు, కాల్చేస్తాడు. వాడి పేరే కాల్చేస్తాడు. వాడు ప్రేమ కవిత్వం రాశాడు. ఏ భాషలో? స్కాట్స్లో. అచ్చా. సో ఆల్దో ద లాంగ్వేజ్ వాజ్ డాష్ అండ్ కన్సిడర్డ్ టు బీ ఇన్ఫీరియర్. కింద వర్డ్స్ అన్నీ సింపుల్ వర్డ్స్. ఇంటర్ప్రిటెడ్, బీ లిటిల్, డిస్టింగ్విష్డ్, అప్రిషియేటెడ్, ఎలివేటెడ్, ఏ వర్డ్ పెట్టచ్చు. సో ఈ లాంగ్వేజ్ పనికిరాదు, ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే చాలా నీచమైన భాష. ఎస్, పాజ్ చేయండి, పాజ్. ది ఆన్సర్ ఈజ్ బీ లిటిల్డ్. బీ లిటిల్, బీ లిటిల్. బీ లిటిల్ మీన్స్ టు లుక్ డౌన్, ట్రీట్ యాజ్ సంథింగ్ వెరీ లిటిల్, రిడిక్యూల్. ఓకే, నెక్స్ట్ చూద్దాం, కింద వర్డ్స్ చూద్దాం. రిలయన్స్ అపాన్ అంటే డిపెండెన్స్. యాంటీపతి అంటే డిస్లైక్, స్ట్రాంగ్ డిస్లైక్, హేట్రెడ్, యాంటీపతి. సో నిమోనిక్ కావాలంటే ఆంటీ వాళ్ళ పతి మీద చాలా కోపం ఉంది, ఆంటీకి చాలా హేట్రెడ్తో ఉంది ఆంటీ, అట్లా గుర్తుపెట్టుకో, యాంటీపతి. అట్లా పిచ్చిగా ఉంది కాబట్టి గుర్తుంటుంది. ప్రిటెన్స్ అంటే ప్రిటెన్స్లో ప్రిటెండ్ అన్నవాడు ఉంది. అంటే సంబడి ఈజ్ ప్రిటెండింగ్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్, టేకింగ్ టూ మచ్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ పుట్టింగ్ అప్ ఎ షో. నాకు పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, నాకు అంతా తెలుసు, నేను అంతా చదివాను, ఇలాగా చదివినట్టు మాట్లాడతారు. అడిగితే ఏదైనా చదివినవరా ఇదంటే లేదు. మరి ఎట్లారా నీకు తెలుసు? ఎవడో చెప్పిన మాట విన్నావు నువ్వు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారా మన దేశంలో? మన క్లాస్లో కూడా ఉన్నాడుగా, ఏం చదవడు, పోనీ మీరు అట్లీస్ట్ నేను చదవలేదు అన్నట్టు ఒప్పుకున్నట్టు క్వైట్ కూర్చుంటారు. వాడు చదవకపోయినా చదివినట్టు, ఏమైనా చదివినవారంటే అది లేదు. ఈ ప్రిటెన్స్ అంటే అర్థమైంది ఇక్కడ. ప్రిటెన్స్ అంటే పుట్టింగ్ అప్ ఎ షో, అందులో ప్రిటెండ్ అన్న వర్డ్ వస్తుంది అక్కడ. ప్రిటెన్స్ అంటే అది ప్రిటెండింగ్ టు బీ. కన్కరెన్స్, కన్కర్ అంటే అగ్రీ, కన్కరెన్స్ విత్ మీన్స్ బీయింగ్ ఇన్ హార్మనీ విత్. ఇప్పుడు చూద్దాం. గివెన్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ డాష్ ద ప్రెసిడెంట్స్ ఫారెన్ పాలసీస్, హీ హ్యాస్ నో చాయిస్ బట్ టు రిజైన్. సో పాజ్ చేయండి. సో ఇక్కడ ఏమన్నాడు, ప్రెసిడెంట్ యొక్క ఫారెన్ పాలసీస్ పట్ల ఈయన ఇలాగున్నాడు కాబట్టి ఇంకా గతి లేదు, రిజైన్ చేయాల్సిందే. అంటే ప్రెసిడెంట్ అంటే మరి ప్రెసిడెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కదా. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అమెరికాలో ఏ లోవర్ పోస్ట్. సో ప్రెసిడెంట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఆయన కింద వీడు సెక్రటరీ ఆఫ్ స్టేటు. సో ప్రెసిడెంట్ యొక్క ఫారెన్ పాలసీస్ పట్ల ఇతను ఇలా ఉన్నాడు కాబట్టి ఇంకా మరి చాయిస్ లేదు, రిజైన్ చేయాల్సిందే తప్పదు. ఎలా ఉండుంటే ఇంకా రిజైన్ చేయాల్సిందే తప్పదు. సో ప్లీజ్ పాజ్. ది ఆన్సర్ హ్యాస్ టు బి యాంటీపతి టువర్డ్. అంటే ప్రెసిడెంట్ యొక్క ఫారెన్ పాలసీస్కి వ్యతిరేకంగా చాలా కక్షతో ఆ పాలసీస్ పట్ల వీడు ఉన్నాడు. నువ్వు ప్రెసిడెంట్నే అంటే రాజునే వ్యతిరేకిస్తే ఇంకా మరి ఎక్కడ ఏం చేయాలి, రాజు తంతాడు. అందుకని బెటర్ నువ్వు ఉద్యోగం వదిలేసిపోతే బెటర్. రాజు కింద పనిచేస్తున్నప్పుడు రాజు ఎలా చెప్తే వినాలి, తప్పదు. చలో కింద వర్డ్స్ చూద్దాం. సస్టైన్ అంటే సపోర్ట్ ఆర్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సస్టైన్ అంటే సపోర్ట్, సస్టైన్ ఆల్సో మీన్స్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వ్యాంక్విష్ అంటే డిఫీట్. వ్యాంక్విష్ మీన్స్ టు డిఫీట్. ఎక్స్టెండ్, ఫోర్గో అంటే ముందు, సంథింగ్ దట్ ఫోర్వెంట్, ముందు వచ్చింది. ఆర్ ఫోర్గో కెన్ ఆల్సో మీన్ అవాయిడ్, డూ వితౌట్. ఫోర్గో ఆల్ లగ్జరీస్ అంటే లగ్జరీస్ అవన్నీ వదులుకోవడం. ప్రొక్యూర్, గెట్. వీడిల్, యూజింగ్ ఫ్లాటరీ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ సంబడి, వీడ్లింగ్. పొగిడి, ఇప్పుడు
మనకి పంచతంత్రాలో కథ ఉంది, ద క్రో అండ్ ద ఫాక్స్. సో దెర్ వాజ్ ఎ క్రో which had a chapati in its beak and it was sitting on a tree. So the fox, wily fox, W-I-L-Y, wily ante cunning, wily ante cunning, W-I-L-Y. So the wily fox comes along and praises the crow and tells the crow that it has a very sweet voice, very melodious voice, sonorous voice, S-O-N-O-R-O-U-S, and very, very dulcet, D-U-L-C-E-T, a lilting voice, L-I-L-T-I-N-G. So euphonious, E-U-P-H-O-N-I-O-U-S, euphonious voice, sweet voice. So the crow starts singing and the chapati falls to the ground. The fox takes the chapati and says, "Thank you very much for your lovely song." That is wheedling. Wheedle means use flattery to get something out of somebody. Okay. Now I'll read the sentence. In order to dash the deadline for submitting the research paper, the student tried to dash additional time from the professor. Please pause now. Pause now. Pause and start working, please. So the answer has to be extend and wheedle. So the student wanted to extend the deadline, so he is trying to wheedle additional time from the professor. And so he must be praising the professor and saying nice things so that the professor will finally relent. Relent and give up. And then he will probably extend the deadline. So that's what the student was doing. He was trying to wheedle additional time from the professor. See, unless you start using this word somehow, write sentences, write poetry, do something, read regularly, listen regularly, and look up examples of usage of words, and then loud reading. You have to read the examples. If you do that, then slowly you will be comfortable with these words. Jai Shri Ram.